అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ అద్దెకు దొరికిన తండ్రి. ఉదయం సమయం. ఆకాశంలో ఎరుపు రంగు వ్యాపించి ఉంది. పురుషోత్తం గారు ప్రతిరోజులాగే వాకింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంటికి తిరిగి రాగానే రోజులాగే తలుపు దగ్గర చూశారు. కానీ ఈరోజు అక్కడ న్యూస్ పేపర్ లేదు. తర్వాత ఇంటి వరండాలో కుర్చీలో కూర్చొని, ప్రీతి కొంచెం నీళ్ళివ్వమ్మా అంటూ, అవును, తలుపు వద్ద ఈరోజు న్యూస్ పేపర్ లేదు, న్యూస్ పేపర్ వెతికి తెచ్చి ఇవ్వమ్మా అని కోడలికి వినపడేలా అడిగారు. లోపల వంటగది నుండి వస్తున్న పాత్రల శబ్దం ఆగిపోయింది. ప్రీతి తన చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వంటగది నుండి బయటికి వచ్చింది. ఆమె ముఖం కోపంతో ఎర్రగా ఉంది. చాలా కోపంగా మామగారి మీద అరవడం మొదలుపెట్టింది. ఒకవైపు పిల్లవాడిని స్కూల్కి తయారు చేయాలి, వంట చేయాలి, ఇల్లు చూసుకోవాలి, ఇప్పుడు తమరి కోసం న్యూస్ పేపర్ కూడా వెతకాలా, సొంతంగా ఏ పని చేసుకోలేరా అంటూ కేకలు వేసింది. పురుషోత్తం గారు నిశ్శబ్దంగా ఆమె వైపు చూశారు. తరువాత తలదించుకొని తన వాకింగ్ బూట్ల లేసులు విప్పడం మొదలుపెట్టారు. వారి నిశ్శబ్దం ప్రీతిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఏ నోరు మూసుకున్నారు? ఎందుకు మాట్లాడరు? బయటి నుండి వస్తున్నారు కదా, మరి న్యూస్ పేపర్ ఎందుకు తీసుకురాలేదు అంటూ మామగారిపై కేకలు వేసింది ప్రీతి. నేను మెయిన్ గేట్ వద్ద చూశాను. న్యూస్ పేపర్ బయట లేదు. బహుశా మీలో ఎవరైనా చదవడానికి లోపలికి తెచ్చి ఉంటారని అనుకున్నాను, అందుకే అడిగాను అన్నారు పురుషోత్తం గారు. ఉదయం ఉదయం వాకింగ్ వెళ్ళి తీరిగ్గా న్యూస్ పేపర్ చదవడానికి మాకు అంత తీరిక లేదు. అందరికీ పనులున్నాయి. మీలాగా రోజంతా ఏ పని పాటు లేకుండా చేతులు ముడుచుకొని కూర్చోలేదు మేము. ప్రీతి ఇంకా అరుస్తూనే ఉంది. అదే సమయంలో ఆమె భర్త మరియు పురుషోత్తం గారి ఏకైక కుమారుడు సంజయ్ గది నుండి బయటికి వస్తూ అన్నాడు, అరే ప్రీతి, ఎందుకు ఉదయం ఉదయం ఇల్లంతా గందరగోళం చేస్తున్నావు? నాన్నకి న్యూస్ పేపర్ ఇస్తే సరిపోతుంది కదా అన్నాడు. ప్రీతి నుదుటిపై చేయి పెట్టుకుని, ఓ దేవుడా, ఉదయం ఉదయం ఇంత పని ఉంది. మీ నాన్నగారు ఈ సమయంలో అది కావాలి ఇది కావాలి అని మొదలు పెడతారు. ముందు నీళ్లు తీసుకురా, తరువాత న్యూస్ పేపర్ తీసుకురా, ఆ తర్వాత టీ చెయ్యి. నేనేమైనా పని మనిషినా? నిజంగా మీ నాన్నగారి గురించి అంత దిగులుగా ఉంటే మీరే మీ నాన్నగారికి కావలసినవి ఎందుకు ఇవ్వరు? లేదా ఒక పని చెయ్యండి, మీ నాన్నగారి సేవ చేయటానికి 2-3 పనివాళ్లను పెట్టుకోండి. సంజయ్ కొంచెం తడబడుతూ, నా దగ్గర నిధుల తాళం ఉన్నట్లు మాట్లాడుతున్నావు. నా జీతంతో ఇల్లు గడవడమే ఎక్కువ, ఇక పనివాళ్లను పెట్టుకోవాలా అన్నాడు సంజయ్. అయితే మీ నాన్నగారిని కూడా ఏదో ఒక పని చెయ్యమని చెప్పండి. పక్కింటి శర్మా గారిని చూడండి, 70 ఏళ్ల వయసులో కూడా ఎంత చురుగ్గా ఉన్నారో. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. పిల్లల కోసం డబ్బు కూడబెట్టారు. మరియు ఇప్పుడు ప్రతి నెల 45,000 పెన్షన్ తీసుకుంటున్నారు. నగరంలోని మంచి ధనవంతులు ఉండే ఏరియాలో పెద్ద బంగళా కట్టించి తమ పిల్లలకు ఇచ్చారు. గత వారం కొత్త కారు కూడా కొన్నారు. మరి మీ నాన్నగారు దేనికి పనికిరాని పనికి మాలినవారు. రోజంతా కుర్చీలో కూర్చొని వార్తాపత్రిక చదవడం మరియు టీ ఆర్డర్లు ఇవ్వడం అని వ్యంగ్యంగా అనింది ప్రీతి. కోడలు మాట్లాడిన ప్రతి మాట పురుషోత్తం గారి గుండెల్లో బాణంలా దిగింది. అయినా ఇది మొదటిసారి కాదు. ప్రీతి తన మాటలతో పురుషోత్తం గారి ఆత్మగౌరవాన్ని కించపరిచేట్టు మాట్లాడ్డం. కాబట్టి పురుషోత్తం గారికి ఈ మాటలు అలవాటైపోయాయి. పురుషోత్తం గారి పరిస్థితి ఇప్పుడు ఇంట్లో అవసరం లేని ఒక పాత ఫర్నిచర్ లాగా ఉంది. కానీ బయట పడేయలేని పాత వస్తువు. సంజయ్ అక్కడే తలదించుకుని నిలబడి ఉన్నాడు. భార్య మాటలతో వ్యతిరేకత లేదు, మద్దతు లేదు, కేవలం నిశ్శబ్దం. పురుషోత్తం గారు ఒక్క క్షణం తన కొడుకు వైపు చూశారు. ఆ చూపులో ప్రశ్న ఉంది మరియు ఆశ కూడా ఉంది.
కానీ కొడుకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అతను తన భార్య మాటలను ఖండించలేదు మరియు తండ్రి బాధను అంగీకరించలేదు. మరియు కొడుకు మౌనం పురుషోత్తం గారికి బాధ కలిగించింది. కొడుకు జీవితంలో తండ్రికి విలువ లేదా అనుకున్నారు మనసులో. ఈ గందరగోళంలో పురుషోత్తం మనవడు బంటి యూనిఫామ్ వేసుకోకుండానే గది నుండి బయటకు వచ్చాడు. తల్లి యొక్క అరుపులకు భయపడి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. పురుషోత్తం గారు ఎటువంటి ఫిర్యాదు చెయ్యకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు. అతని గదిలో అదే పాత కుర్చీ ఉంది. దానిపై అతను ఒకప్పుడు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. ఈరోజు అదే కుర్చీ అతని ఒంటరితనం యొక్క సహచరుడుగా మారింది. ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావ్? వెళ్ళు, యూనిఫామ్ వేసుకో అంటూ కొడుకుపై కోప్పడింది ప్రీతి. కొద్దిసేపటి తర్వాత కొడుకు బంటి స్కూల్కి వెళ్ళిపోయాడు. సంజయ్ కూడా టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరాడు. కొద్దిసేపటి తర్వాత మామగారి గదిలో ప్రీతి ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. పురుషోత్తం గారికి తినాలనిపించలేదు. సమయం మధ్యాహ్నమయ్యింది. ఉదయం కోడలి మాటలను మరవలేక చాలాసేపు కుర్చీలోనే కూర్చుండిపోయారు పురుషోత్తం గారు. సాయంత్రం ఆయన తన చేతికర్ర తీసుకొని ప్రతిరోజులాగే కొద్దిసేపు ఇంటి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు ఇంటి ముందు అరుగు మీద కూర్చొని వారి 8 ఏళ్ల మనవడు బంటి వారి కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నాడు. పురుషోత్తం రాగానే బంటి పరిగెత్తుకుంటూ వచ్చి, తాతయ్య తాతయ్య, రేపు మీరు నాతో స్కూల్కి రావాలి అన్నాడు. పురుషోత్తం గారు అలసిన అడుగులతో తన గదివైపు వెళ్తూ, లేదు నాన్న, నేను మీ స్కూల్కి ఎందుకు వస్తాను? పిల్లల స్కూల్కి అమ్మా నాన్నలను తీసుకువెళ్ళాలి. మీ అమ్మతో చెప్పు, తను వస్తుంది అన్నారు. వారి ముఖం ఇంకా ఉదయం నాటి బాధతో నిండి ఉంది. కాని బంటి వినేలా లేడు. అతను తన అరచేతితో తాతయ్య చెయ్యి పట్టుకొని పట్టుదలగా అన్నాడు, లేదు తాతయ్య, టీచర్ మిమ్మల్నే పిలిచారు. మీరు నాతో తప్పకుండా రావాలి. అంతలో ప్రీతి మరియు సంజయ్ కూడా వచ్చారు. పురుషోత్తం ఒకసారి సంజయ్ మరియు ప్రీతి వైపు చూశారు. బంటి అకస్మాత్తుగా అలా ఎందుకు అంటున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. సరేలే నాన్న, రేపు ఉదయం చూద్దామని పురుషోత్తం మాట దాటవేశారు. కాని మరుసటి రోజు ఉదయం లేవగానే బంటి మళ్లీ అదే పట్టుపట్టడం మొదలుపెట్టాడు. నేను తాతయ్యనే తీసుకువెళ్ళాలి, టీచర్ తాతయ్యనే పిలిచారు అంటూ యూనిఫామ్ వేసుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ అరుస్తున్నాడు. తాతయ్య, త్వరగా తయారవ్వండి అన్నాడు. సంజయ్ మెల్లగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా అడిగాడు, బంటి, నిజం చెప్పు, ఎందుకు తాతయ్యను తీసుకువెళ్లాలంటున్నావు? అమ్మా లేదా నేను వస్తాము కదా అన్నాడు సంజయ్. బంటి అమాయకంగా అన్నాడు, నాన్న, ఈరోజు మా స్కూల్లో ఎక్స్చేంజ్ యాక్టివిటీ ఉంది. ఎక్స్చేంజ్ యాక్టివిటీనా? ఇదేంటి? పక్కనే కూర్చున్న ప్రీతి అడిగింది. అవునమ్మా, నీకు ఇది కూడా తెలియదా? ఇంట్లో పాతబడిన లేదా పనికిరాని ఒక వస్తువును ఇంటి నుండి తీసుకురమ్మని టీచర్ చెప్పారు. కావాలంటే మనం వేరే పిల్లలు తెచ్చే వస్తువుతో ఎక్స్చేంజ్ చెయ్యొచ్చు అన్నాడు బంటి. అయితే పాత బొమ్మ ఏదైనా తీసుకువెళ్ళు, దాని బదులు మీ టీచర్ వేరే కొత్త బొమ్మ ఇస్తుంది అన్నాడు సంజయ్. బంటి చాలా అమాయకంగా తల ఊపి, లేదు నాన్న, నేను నా బొమ్మలన్నిటితో ఆడుకుంటాను. ఇంట్లో ఎవరికీ పనికిరాని, పనికి మాలిన అంటే యూజ్లెస్ అయిన వస్తువును నేను తీసుకువెళ్ళాలి. అందుకే నేను తాతయ్యను తీసుకువెళ్తున్నాను. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. నిన్న అమ్మే కదా తాతయ్య ఎందుకు పనికిరారని, మాకు ఆయన అవసరం లేదని చెప్పింది. బహుశా ఇంకెవరికైనా తాతయ్య అవసరం ఉండొచ్చు అన్నాడు బంటి. సంజయ్ కళ్ళు దించుకున్నాడు. ఇప్పటి వరకు బంటి మాటలను తేలికగా తీసుకున్న ప్రీతి కూడా మౌనంగా కూర్చుంది. బంటి మాటలు పురుషోత్తం గారి హృదయాన్ని లోతుగా గాయపరిచాయి. ఆయన ఏమీ అనలేదు, బంటిని మందలించలేదు, ప్రీతితో ఫిర్యాదు చెయ్యలేదు. కేవలం వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయారు. ప్రీతి మరియు సంజయ్
ఎలాగోలా బంటికి నచ్చజెప్పి స్కూల్కి పంపించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ అంతా సాధారణ స్థితికి చేరుకుంది. కానీ ప్రీతి మరియు సంజయ్ తమ కొడుకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని గదిలో నవ్వుకుంటున్నారు. పురుషోత్తం గారికి అన్నీ వినిపిస్తున్నాయి. కళ్ళ నుండి కన్నీళ్లు కారి చెంపల్లపై ప్రవహించాయి. కుర్చీలో కూర్చుని గోడకు వేలాడదీసిన చిత్రాన్ని చూడడం మొదలుపెట్టారు. ఒక మసకబారిన చిత్రం. అందులో పురుషోత్తం గారు, భార్య లక్ష్మి మరియు మధ్యలో నిలబడిన చిన్నప్పటి సంజయ్. ఆయన మరియు లక్ష్మి కలిసి కట్టుకున్న ఇంటి లోపలి ఫోటో అది. ఒకప్పుడు వారి భార్య లక్ష్మి నవ్వులతో ఆ ఇంటి గోడలు ప్రతిధ్వనించేవి. సంజయ్ కేరింతలు వారి జీవితానికి సంగీతంలా ఉండేవి. సంజయ్ వారి ఏకైక కొడుకు. అతనే వారి ప్రపంచం. అతని కోసం వారు ఎన్ని రాజీలు పడ్డారో, ఎన్నో కలలు త్యాగం చేశారు. పురుషోత్తం గారి జీవితంలోని ప్రతిరోజు వారు వీధి చివరన ప్రారంభించిన చిన్న కిరాణా దుకాణం చుట్టూ తిరిగేది. ఉదయం నుండి రాత్రి వరకు వారు దుకాణంలోనే నిలబడి ఉండేవారు. వినియోగదారులతో సరదాగా మాట్లాడడం, లెక్కలు చూడడం మరియు ప్రతి చిన్న పెద్ద అవసరాన్ని చూసుకోవడం. లక్ష్మి ఇల్లు చూసుకునేది మరియు పురుషోత్తం దుకాణం చూసుకునేవారు. ఇద్దరిది ఒకే కల. సంజయ్ను బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుడిని చెయ్యాలని. సంజయ్ యొక్క ప్రతి చిన్న పెద్ద కోరిక తీర్చేవారు. అతని స్కూల్ ఫీజులు, పుస్తకాలు, ట్యూషన్ అన్ని అవసరాలు తీర్చడానికి చాలా కష్టపడేవారు పురుషోత్తం గారు. రాత్రి దుకాణం మూసిన తర్వాత పురుషోత్తం మరియు లక్ష్మి కూర్చొని సంజయ్ భవిష్యత్తు గురించి కలలు కనేవారు. కానీ జీవితం వారి కలలను ఒక్క క్షణంలో లాగేసుకుంది. లక్ష్మికి వచ్చిన ఆకస్మిక అనారోగ్యం ఇంటిలోని సంతోషాన్ని మింగేసింది. ఆస్పత్రి బిల్లులు, మందులు మరియు చివరకు లక్ష్మి మరణం పురుషోత్తం గారిని కుంగదీశాయి. కానీ సంజయ్ కోసం అతను తనను తాను నిలబెట్టుకున్నాడు. దుకాణం ఇంకా నడుస్తోంది మరియు సంజయ్ కాలేజీ పూర్తి చేశాడు. బాగా చదువుకొని తన కొడుకు పెద్ద ఉద్యోగస్తుడు అవుతాడని పురుషోత్తం గారికి నమ్మకం ఉండేది. తర్వాత ఒకరోజు సంజయ్ తండ్రి ముందు ఒక విషయం ఉంచాడు. అది అతని ప్రపంచాన్ని కుదిపేసింది. సంజయ్ ఒక స్టార్టప్ ప్రారంభించాలని కలలు కంటున్నాడు. నాన్న, నాకు డబ్బు కావాలి అని సంజయ్ అన్నాడు. పురుషోత్తం గారి కళ్ళల్లో ఒక ఆందోళన కనిపించింది. కానీ నేను ఈ వ్యాపారం ప్రారంభిస్తే మన జీవితం మారిపోతుంది, నన్ను నమ్ము అని కొడుకు మాటలను పూర్తిగా నమ్మారు పురుషోత్తం గారు. మరియు అతని మాట ప్రకారమే వారు తమ జీవితానికి పునాది అయిన దుకాణాన్ని తాకట్టు పెట్టారు. లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు మరియు మొత్తం డబ్బు సంజయ్కి ఇచ్చారు. సంజయ్, నిన్ను నమ్మి ఈ డబ్బు ఇస్తున్నాను. నీకు జీవితంలో అపారమైన విజయం కలగాలి అని ఆయన అన్నారు. కానీ అతని హృదయంలో ఒక తెలియని భయం కూడా ఉంది. సంజయ్ స్టార్టప్ మొదలైంది, కానీ త్వరలోనే మునిగిపోయింది. తప్పుడు నిర్ణయాలు, అనుభవం లేకపోవటం మరియు మార్కెట్ మాంద్యం అన్నీ నాశనం చేశాయి. అప్పు పెరిగిపోయింది మరియు వడ్డీ భారం పురుషోత్తం గారి భుజాలపై పడింది. సంజయ్ మాత్రం అప్పు తీర్చడానికి ప్రయత్నించలేదు. ఎప్పుడూ తన తండ్రి పరిస్థితిని అర్థం చేసుకోలేదు. పురుషోత్తం గారు రాత్రింబగళ్ళు కష్టపడేవారు, కానీ అప్పుల కొండ తగ్గలేదు. వడ్డీ అసలును మింగేసింది మరియు ఒకప్పుడు అప్పు ఇచ్చేవారి రిజిస్టర్లతో నిండి ఉండే దుకాణం ఇప్పుడు తానే అప్పుల పాలయ్యే స్థితికి చేరుకుంది. చివరకు, ఇక డబ్బివ్వండి లేదా దుకాణం వదిలేయండి, అప్పిచ్చినవాడు అన్నాడు. వేరే దారి లేక నిశ్శబ్దంగా తాళం చెవిని అప్పిచ్చినవాడి చేతిలో పెట్టారు పురుషోత్తం గారు. ఇప్పుడు పురుషోత్తం గారు ఖాళీ చేతులతో మిగిలిపోయారు. దుకాణం లేదు, డబ్బు లేదు, మునుపటి గౌరవం లేదు. కొద్ది రోజుల్లో ఎలాగోలా చదివిన చదువుకి సంజయ్ ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ
పురుషోత్తం ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. ఆ దుకాణం కేవలం ఇటుకలు మరియు రాళ్ళు కాదు, అది అతని జీవితం, అతని సంవత్సరాల కష్టం. అయినప్పటికీ అతను తన కొడుకును క్షమించాడు మరియు ఏ కొడుకు కోసం అతను తనను తాను త్యాగం చేశాడో ఈరోజు అదే కొడుకు మరియు అతని భార్య దృష్టిలో అతను పనికిరాని వాడయ్యాడు. పనికి మాలినవాడు, వ్యర్థుడు, ఇంకా ఏమేమో పేర్లతో కోడలు పిలిచేది. కొడుకు ఎప్పుడూ కోడలి మాటలను వ్యతిరేకించలేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎవరో పురుషోత్తం గారి గుండెపై రాయి పెట్టి నలిపేస్తున్నట్లు అనిపించేది. ఇప్పటి వరకు ఎలాగోలా ఈ ఇంట్లో తన జీవితం గడిపాడు. ప్రీతి మాటలను, సంజయ్ యొక్క ఉదాసీనతను, చివరికి మనవడు కూడా అలా మాట్లాడడం భరించలేకపోతున్నారు. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా సహించాడు, కానీ ఇక కాదు. అతని ఆత్మగౌరవం దెబ్బతింది మరియు ఆ నొప్పి ఇక భరించలేనిది. ఇక ఎవరి నుండి అతను దయ కోరుకోవడం లేదు, కేవలం గౌరవం కావాలి. అతని మనస్సులో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను ఇక ఈ ఇంట్లో ఉండకూడదనుకున్నాడు. మధ్యాహ్న సమయం. ప్రీతి తన గదిలో ఏసీ పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటోంది. బంటి పక్కింటి పిల్లవాడితో ఆడుకోవడానికి వెళ్ళాడు మరియు సంజయ్ ఆఫీసులో ఉన్నాడు. ఇంట్లో నిశ్శబ్దం. పురుషోత్తం మెల్లగా తన బీరువా తెరిచారు. ఒక చిన్న సంచి తీసి అందులో 2-3 జతల బట్టలతో పాటు అవసరమైన వస్తువులను పెట్టుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒక సమస్య ఉంది, అదే డబ్బు. వారి జేబు ఖాళీగా ఉంది. బీరువాలో కేవలం 2 50 రూపాయల నోట్లు తప్ప ఇంకేమీ దొరకలేదు. అప్పుడే వారి కళ్ళు ఇంట్లో ఉన్న పూజగది వైపు చూశాయి. దేవుడి విగ్రహం ముందు ఒక చిన్న డబ్బా ఉంది. అందులో దేవుడికి సమర్పించిన 5 రూపాయల నోట్లు మరియు 10 రూపాయల నోట్లు ఉన్నాయి. పురుషోత్తం గారు ఒక్క క్షణం సంశయించారు. ఇది దేవుడి డబ్బు కదా అని వారు మనసులో ఆలోచన వచ్చింది. తర్వాత తనను తాను సమర్థించుకున్నారు. ఈ ఇంట్లో నేను ప్రతిరోజు అవమానింపబడడం చూస్తున్న ఆ దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకున్నారు. వారు మెల్లగా డబ్బా తెరిచి నోట్లు తీయడం మొదలుపెట్టారు. మెల్లగా లెక్క పెడుతుంటే వారి చేతిలోకి సుమారు 1000 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత చేతులు జోడించి మెల్లగా అన్నారు, భగవంతుడా, నన్ను క్షమించు. ప్రస్తుతానికి ఈ డబ్బు నాకు చాలా అవసరం. తమ సంచిని భుజాన వేసుకొని నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు. దాదాపు సాయంత్రం అవుతోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో వారికి తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, వారి గౌరవం ప్రతిరోజు దిగజారిపోయే ఆ ఇంట్లో ఇక ఉండలేరు. పురుషోత్తం గారు ఒకప్పటి తమ దుకాణం ఉన్న వీధి గుండా వెళ్లారు. ఇప్పుడు అక్కడ ఒక బేకరీ ఉంది. దానిపైన పెద్ద అక్షరాలతో స్వీట్ డిలైట్స్ అని రాసి ఉంది. ఒక్క క్షణం వారి అడుగులు ఆగిపోయాయి. ఒకప్పుడు అదే షాపులో వారు గంభీరంగా కూర్చునేవారు. కానీ ఇప్పుడు ఆ చోటు వేరే వారిది. చాలా బాధ కలిగింది. కానీ అదే సమయంలో లేదు. వారు మనసులో అనుకున్నారు, నేను ఇంకా ఓడిపోలేదు. వారు ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే ముందుకు సాగారు. చాలాసేపు నడిచి వారి కాళ్ళు అలసిపోవడం మొదలుపెట్టాయి. వారు ఒక పార్కు దగ్గరకు చేరుకున్నారు. పార్కులో ఒక ఖాళీ బెంచ్ చూసి వెళ్ళి కూర్చున్నారు. చూస్తే ఎదురుగా కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు, పరిగెడుతున్నారు, కొందరు ఊయల ఊగుతున్నారు. ఆ అమాయక ముఖాలను చూసి అప్రయత్నంగా గత స్మృతుల కిటికీ తెరుచుకుంది. చిన్నప్పటి సంజయ్ గుర్తుకు వచ్చాడు. చిన్న చిన్న చేతులతో గాలిపటం పట్టుకోవడానికి మొండికెయ్యడం, వారి భుజాలపై కూర్చొని స్వారీ చేయడం, దుకాణం కౌంటర్లో పెట్టిన టాఫీలు, చాక్లెట్లు దొంగతనంగా తీసుకుని పరిగెత్తడం. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వారి కళ్ళు చెమర్చాయి. చీకటి పడింది. పార్కులో పిల్లలు మెల్లగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు మరియు నిశ్శబ్దం అలుముకుంది. పురుషోత్తం గారు అదే బెంచీపై పడుకున్నారు.
ఇక్కడ సంజయ్ రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తలుపు తెరవగానే బంటి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చాడు. నాన్న, తాతయ్య ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నాడు. సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి? ఎప్పుడు? సంజయ్ వెంటనే తండ్రి గదిలోపలికి పరిగెత్తాడు. గది అలాగే ఉంది, కానీ మంచంపై ఎవ్వరూ లేరు. ప్రీతి, నాన్నగారెక్కడా? అతను తన భార్యను పిలిచాడు. ప్రీతి గది నుండి బయటికి వస్తూ, నాకేం తెలుసు? నేను సాయంత్రం నిద్రలేచేసరికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. సంజయ్ తల పట్టుకొని, ఫోన్ చేసి నాకెందుకు చెప్పలేదు? గట్టిగా అరిచాడు. ప్రీతి నిర్లక్ష్యంగా, అరే, ఎక్కువ టెన్షన్ పడకు, ఆయనంతటా ఆయనే వస్తారు. అయినా ఆయన దగ్గర ఏమైనా నిధి ఉందా? ఇంట్లో మీ నాన్నగారి అవసరం కూడా లేదు. ఆమె మాటలు విని, ఇంత చీకటిలో నాన్నను ఎక్కడ వెతకను అంటూ సంజయ్ తల పట్టుకొని కూర్చుండిపోయాడు. పార్కులో నిశ్శబ్దం అలుముకుంది. పురుషోత్తం గారు పడుకున్న బెంచి ఉపరితలం గట్టిగా చల్లగా ఉంది. చెక్క గరుపు అంచులు వారి వీపుకు గుచ్చుకుంటున్నాయి. పడుకోవడం సులభం కాదు, కానీ అలసట కారణంగా తల కింద సంచిని దిండుగా చేసుకుని వారు ఎలాగోలా బెంచీపై పడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత నిద్ర వారిని అక్కున చేర్చుకుంది. కాని నిద్ర ఇంకా పూర్తిగా ఆవరించకముందే దోమల దాడి మొదలయ్యింది. వారి ముఖం, చేతులు మరియు మెడపై దోమలు ముసురుకున్నాయి. అవకాశం దొరికిన చోటల్లా కుట్టాయి. పురుషోత్తం గారు దోమలను తరిమి కొట్టడానికి ప్రయత్నించారు, కానీ అవి మరింత మొండిగా తిరిగి వచ్చాయి. చివరకు వారు సంచి నుండి ఒక పాత దుప్పటి తీశారు. దోమలను గాలిలోకి ఎగరగొట్టి దుప్పటిని కప్పుకొని మళ్లీ పడుకున్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఒక కటువైన గొంతు వారి నిద్రను చెదరగొట్టింది. ఓయ్ ముసలాయన, లేవండి, ఇక్కడ రాత్రి పడుకోవడం నిషిద్ధం. పార్కు కాపలాదారుడు పొడవాటి దృఢమైన వ్యక్తి చేతికర్ర చప్పుడు చేస్తూ వారి దగ్గర నిలబడి ఉన్నాడు. పార్క్ రాత్రికి మూసివేస్తారు, మీరు ఇక్కడి నుండి వెళ్ళాలి. పురుషోత్తం గారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. వారు దుప్పటిని మడిచారు, సంచిని చేతిలోకి తీసుకున్నారు మరియు ఏమీ చెప్పకుండా బెంచి నుంచి లేచారు. ఎక్కడికి వెళ్ళాలి? వారి మనస్సులో ప్రశ్న తలెత్తింది. వారు పార్కు నుండి బయటికి వచ్చారు. గేటు దగ్గరే పడుకొని ఎలాగోలా రాత్రంతా గడిపారు. మరుసటి ఉదయం సూర్యుని మొదటి కిరణం ఆకాశాన్ని గులాబీ రంగుతో నింపినప్పుడు పురుషోత్తం తన సంచిని తీసుకొని మళ్లీ బయలుదేరారు. పార్కు వెలుపల ఒక పాత టీ కొట్టు ఉంది. అక్కడ ఉదయమే కొంతమంది టీ తాగుతూ రోజును ప్రారంభిస్తున్నారు. టీ అమ్మే వ్యక్తి మధ్య వయస్కుడైన మనిషి. పురుషోత్తం గారిని చూడగానే, పెద్దాయనా, రండి, టీ తాగండి, వేడివేడిగా చేశాను. పురుషోత్తం కొద్దిగా నవ్వి టీ గ్లాస్ అందుకున్నారు. అక్కడ బెంచీ మీద కూర్చున్నారు. దగ్గరలో పడి ఉన్న న్యూస్ పేపర్ వారి కళ్లకు కనిపించింది. వారు దానిని తీసుకున్నారు. కానీ న్యూస్ పేపర్ స్పర్శ వారి హృదయంలో ఒక చేదు జ్ఞాపకాన్ని రేకెత్తించింది. నిన్న ఉదయం వారు న్యూస్ పేపర్ అడిగినప్పుడు ప్రీతి ఇంట్లో ఎలా తుఫాను సృష్టించింది. పనికి మాలినవాడు, వ్యర్థుడు, ఆమె మాటలు వారి చెవుల్లో మళ్లీ మోగాయి. అప్పుడే వారి చూపు వార్తాపత్రికలోని ఒక చిన్న కాలంపై పడింది. అందులో రాసి ఉన్నది చదివి వారు ఆశ్చర్యపోయారు. అద్దెకు తండ్రి కావాలి, వయస్సు 65 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి, వీలైనంత త్వరగా ఈ నెంబర్ను సంప్రదించండి అని చదివారు. అద్దెకు తండ్రి కావలెను అని చదివి అతనికి నవ్వు వచ్చింది. టీ అమ్మే వ్యక్తి వారి నవ్వు చూసి, ఏమిటి పెద్దాయన, వార్తాపత్రికలో ఏదైనా జోక్ చదివారా అని అడిగాడు. ఏమీ లేదు, ఎవరో అద్దెకు తండ్రిని వెతుకుతున్నారు. ఇదేం పిచ్చి అన్నారు పురుషోత్తం గారు. టీ అమ్మే వ్యక్తి కూడా నవ్వుతూ, అవునా, ఈ రోజుల్లో బంధుత్వాలు కూడా అమ్ముడవుతాయి పెద్దాయన అన్నాడు. అతను మళ్లీ టీ చేయడంలో నిమగ్నమయ్యాడు. పురుషోత్తం గారు
టీ తాగుతూ ఆలోచనలో పడ్డారు. అద్దెకు తండ్రి. మొదట పిచ్చిగా అనిపించిన ఈ ఆలోచన ఇప్పుడు వారి మెదడులో లోతుగా నాటుకుపోతోంది. వారు చివరి చుక్క టీ తాగి చాలాసేపు ఆ ప్రకటనలో రాసిన పదాలను తెరిపారా చూశారు. తరువాత నిశ్శబ్దంగా జేబు నుండి రుమాలు తీసి నుదుటి చెమట తుడుచుకొని, బాబూ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? తీసుకో పెద్దాయనా, ఇచ్చాడు అతను. పురుషోత్తం గారు నెంబర్ డయల్ చేశారు. కొన్ని సెకండ్ల రింగ్ తర్వాత కాల్ లిఫ్ట్ చేయబడింది. హలో, ఒక యువకుడి స్వరం వినిపించింది. హలో, ఈరోజు వార్తాపత్రికలో మీ ప్రకటన చూశాను. మీకు తండ్రి అవసరం ఉందని చెప్పారు. కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. అవతలి వ్యక్తి నుండి స్వరం వినిపించింది. అవును, మీరెవరు? పేరు పురుషోత్తం. వయసు 70 సంవత్సరాలు. సొంతంగా పనులు చేసుకోగలను, కానీ ఇంట్లో పనికిరాని వాడిగా ప్రకటించబడ్డాను. కొన్ని సెకండ్ల పాటు ఫోన్లో నిశ్శబ్దం. మీరు రావచ్చంకుల్, మనం ముఖాముఖి మాట్లాడుకుందాము అన్నాడు అవతలి వ్యక్తి. చిరునామా చెప్పు బాబు, ఇప్పుడే బయలుదేరతాను. పేరు దీపక్, విజయవాడ అంటూ ఇంటి నెంబర్తో సహా చిరునామా చెప్పాడు దీపక్. అది పురుషోత్తం ఊరి నుండి దగ్గర్లోనే ఉంది. దూరం దాదాపు 1 గంట. పురుషోత్తం లేచి బస్టాండ్ వైపు నడవడం మొదలుపెట్టారు. బస్సు కిటికీ నుండి బయటకు చూస్తూ పురుషోత్తం గారికి తాను వదిలి వచ్చినవన్నీ గుర్తుకు వస్తున్నాయి. తన ఇల్లు, కొడుకు కోడలు మరియు మనవడు. కాని ఇప్పుడు అతను తన మనసుకి నచ్చజెప్పుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. 1 గంట తర్వాత బస్సు విజయవాడ బస్టాండ్లో ఆగింది. పురుషోత్తం గారు సంచి తీసుకొని బయటికి వచ్చారు. దీపక్ అప్పటికే అక్కడ నిలబడి ఉన్నాడు. నీలం రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటులో, చేతిలో గులాబీ రంగు ఫైల్ మరియు కళ్ళల్లో ఒక ఆశతో, ఫోన్ చేసింది మీరేనా అంకుల్? దీపక్ సంకోచిస్తూ అడిగాడు. అవును బాబు, నేను పురుషోత్తం. ఇద్దరూ మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరికి కొడుకు అవసరం ఉంది, మరొకరికి తండ్రి అవసరం ఉంది. దీపక్ వారిని దగ్గరలోనే ఒక కేఫ్లో కూర్చోబెట్టాడు. సంభాషణ మొదలయ్యింది. అంకుల్, చెప్పడానికే ఇబ్బందిగా ఉంది, కానీ నాకు వేరే దారి లేదు అన్నాడు. బాబు దీపక్, నేను జీవితంలో చాలా చూశాను, కానీ ఈ అద్దెకు తండ్రి అనే విషయం నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి, అసలు విషయం ఏమిటి? దీపక్ ఒక నిట్టూర్పు విడిచి తన కథను ప్రారంభించాడు. అంకుల్, నేను అనాథను. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో చనిపోయారు. నేను అనాథాశ్రమంలో పెరిగాను. స్కాలర్షిప్తో చదువుకున్నాను మరియు ఈరోజు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాను. జీతం కూడా బాగానే ఉంది. జీవితం సెట్ అయ్యింది. కానీ అంటూ దీపక్ ఆగిపోయాడు. కానీ ఈ ప్రకటన ఎందుకు నాయనా? అడిగారు పురుషోత్తం గారు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె పేరు రాధిక. మేము చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు మరియు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. కానీ రాధిక తండ్రి మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అతని పేరు రిటైర్డ్ విక్రమ్ భట్. తన కుమార్తె వివాహం మంచి పేరున్న కుటుంబంలో చేయాలనుకుంటున్నారు. వారికి డబ్బు, ఉద్యోగం అంతగా ముఖ్యం కాదు. తల్లిదండ్రులు మరియు కుటుంబమే ముఖ్యం. నాకేమో ఎవ్వరూ లేరు అన్నాడు దీపక్. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అడిగారు పురుషోత్తం గారు. దీపక్ కళ్ళు చెమర్చాయి. నేను రాధికను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకుంటేనే కదా మా పెళ్లి జరుగుతుంది. అందుకే మీరు నా తండ్రిలా రాధిక కుటుంబ సభ్యులను కలవాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి వారి ముందు నా తండ్రి పాత్ర పోషించండి. ఇది సరైనది కాదని నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి లేదు. దీనికోసం నేను మీకు 10,000 రూపాయలు ఇస్తాను. డబ్బు మాట విని
పురుషోత్తం గారికి హృదయం ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. కానీ ఇప్పుడు వారికి ఇల్లు లేదు, ఎక్కడా నిలువ నీడ లేదు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. తరువాత వారు నెమ్మదిగా తల ఊపారు. సరే బాబు, నా ఉనికితో నీ జీవితం బాగుపడుతుంది అంటే నేను ఈ పాత్ర పోషిస్తాను అన్నారు పురుషోత్తం గారు. వినగానే దీపక్ ముఖంలో ఉపశమనం కనిపించింది. అప్పుడే దీపక్ ఫోన్ మోగింది. రాధిక. అతను తొందరగా ఫోన్ ఎత్తాడు. అవతలి నుండి, దీపక్, నువ్వు ఏమైనా చేస్తావా లేదా నాన్న నా పెళ్లి ఎవరితోనైనా నిశ్చయించేస్తారు అని భయంగా ఉంది అనింది రాధిక. దీపక్ పురుషోత్తం గారి వైపు చూశాడు. వారి ముఖం ఇప్పుడు అతనికి ఒక భరోసాలా ఉంది. అతను ఒక నిట్టూర్పు విడిచి, రాధిక, చింతించకు, నేను అద్దె తండ్రిని ఏర్పాటు చేశాను. మేము త్వరలోనే మీ నాన్నను కలవడానికి వస్తాము. రాధికకు తన తండ్రి స్వభావం బాగా తెలుసు. ఏ అబద్ధాన్నైనా వెంటనే పసికట్టగలరు. అందుకే ఆమె దీపక్తో అంది, సరే అయితే నేను సాయంత్రం మీ ఇంటికి వస్తాను. మనం ఒకసారి రిహార్సల్ చేద్దాం. నాన్న ముందు ఏ పొరపాటు జరగకూడదు. సరే అంటూ దీపక్ ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు పురుషోత్తం గారు దీపక్ ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. వంట చేయడానికి ఒక పని మనిషి ఉంది. ఆ సాయంత్రం దీపక్ మరియు పురుషోత్తం భోజన బల్లపై కలిసి భోజనం చేస్తున్నప్పుడు బెల్ మోగింది. అది రాధిక. ఆమె సాధారణ సల్వార్ సూట్ ధరించింది. ఆమె పురుషోత్తం గారిని చూడగానే ఆప్యాయంగా పలకరించింది. కాసేపటికి రిహార్సల్స్ ప్రారంభమైంది. రాధిక ప్రశ్నల జాబితాను తయారు చేసింది. మీ పేరేంటి? మీరు ఏం చేసేవారు? దీపక్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? మీ స్వస్థలం ఎక్కడ ఉంది? ప్రతి ప్రశ్నకు సమాధానం వల్లే వెయ్యబడింది. కానీ ఇబ్బంది ఏంటంటే పురుషోత్తం గారు దీపక్ను సంజయ్ అని పిలిచేవారు. అరే అంకుల్, నేను దీపక్ను, సంజయ్ని కాదు అంటూ దీపక్ మరియు రాధిక ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవారు. కొన్నిసార్లు పురుషోత్తం కూడా స్వయంగా నవ్వేవారు. వయసైపోయింది, అలవాట్లు అంత తేలికగా మారవు అని పురుషోత్తం అనేవారు. అయినా నేను నీ తండ్రిని, అంకుల్ని కాదు. ముగ్గురు దానిపై గట్టిగా నవ్వారు. రిహార్సల్స్ సమయంలో చాలాసార్లు పురుషోత్తం మాటలు చాలా నిజాయితీగా మరియు భావోద్వేగంగా ఉండేవి. దీపక్ మరియు రాధిక నిశ్శబ్దంగా వినేవారు. మధ్య మధ్యలో తమ నిజ జీవితం గురించి చెప్పేటప్పుడు వారు భావోద్వేగానికి గురయ్యేవారు. పురుషోత్తం గారి మనసులోని బాధ దీపక్ మరియు రాధికకు అర్థమయ్యింది. వారిని ఏడుస్తూ చూసినప్పుడు రాధిక వారి కళ్ళు తుడిచేది. అప్పుడు దీపక్ ప్రేమగా వారిని కౌగలించుకునేవాడు. రిహార్సల్స్ తర్వాత ముగ్గురు దగ్గరలోని బజారుకు బయలుదేరారు. ఒక షోరూం నుండి వారు పురుషోత్తం గారి కోసం 2-3 జతల కుర్తా, పైజామా మరియు ఒక జత చెప్పులు కొన్నారు. బట్టలు కొన్న తర్వాత అందరూ కలిసి ఒక రెస్టారెంటులో భోజనం చేయడానికి వెళ్లారు. ముగ్గురూ కలిసి నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఒక కుటుంబ వాతావరణం ఏర్పడింది. మరుసటి ఉదయం అందరూ సిద్ధంగా ఉన్నారు. రాధిక ఫోన్ చేసి తన తండ్రిని కలవడానికి సాయంత్రం 5 గంటలకు రావాల్సిందిగా దీపక్కు చెప్పింది. దీపక్ ఆందోళన చెందుతున్నాడు. ఏదైనా తప్పు జరిగితే, ఒకవేళ ఎలాగైనా నిజం బయటపడితే? దీపక్ దారిలో అన్నాడు. కానీ పురుషోత్తం గారు అతని భుజం తట్టారు. వారికి తమపై పూర్తి నమ్మకం ఉంది. కాసేపటికి రాధిక ఇంటికి చేరుకున్నారు. రాధిక ఇంటి తలుపు తెరిచి వారిని లోపలికి రమ్మని ఆహ్వానించింది. విక్రమ్ తన భార్యతో బయటకు వచ్చారు. వారు దీపక్ మరియు పురుషోత్తం గారిని నిశితంగా పరిశీలించి, ఓహో, మీరేనా దీపక్ తండ్రి? రండి, లోపలికి రండి. సంభాషణ ప్రారంభమైంది. విక్రమ్ గారు దీపక్ ఉద్యోగం మరియు భవిష్యత్తు ప్రణాళిక గురించి ప్రశ్నలు అడిగారు. తర్వాత పురుషోత్తం గారి వైపు తిరిగి, మిస్టర్ పురుషోత్తం, మీరు మీ గురించి మాకు కొంచెం చెప్పగలరా? మీరు ఏం చేసేవారు?
మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. నిర్ణయించిన విధంగా పురుషోత్తం గారు చెప్పడం మొదలుపెట్టారు. మేము మొదట మంగళగిరిలో ఉండేవాళ్ళం. అక్కడ ఒక జనరల్ స్టోర్ నడిపేవాడిని. మంచి వ్యాపారం ఉండేది. చాలా సంవత్సరాలకు దీపక్ పుట్టాడు. చదువు పూర్తయి దీపక్కు విజయవాడలో ఉద్యోగం వచ్చింది. బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అప్పుడు నాన్న, ఇక ఒంటరిగా ఉండకండి, నా దగ్గరకు రండి అన్నాడు. దీపక్ తల్లి దీపక్ చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి నేను మరియు దీపక్ మాత్రమే అన్నీ చూసుకునేవాళ్ళం. అందుకే వ్యాపారం వదిలి కొడుకు దగ్గరకు వచ్చాను అంటూ దీపక్ భుజంపై చెయ్యి వేస్తూ పురుషోత్తం గారు అన్నారు. విక్రమ్ అడిగిన ప్రతి ప్రశ్నకు పురుషోత్తం అంత విశ్వాసంతో మరియు మర్యాదగా సమాధానమిచ్చారు. ఎక్కడా ఇది ఒక నకిలీ బంధంలా అనిపించలేదు. అంతా సాఫీగా జరిగిపోయినందుకు దీపక్, రాధిక చాలా సంతోషపడ్డారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత దీపక్ మరియు పురుషోత్తం వీడుకోలు తీసుకున్నారు. బయటకు వెళ్లేటప్పుడు రాధిక పురుషోత్తం గారి చెవిలో గుసగుసలాడింది. మామయ్య గారు, ఈరోజు మీరు కేవలం మా నాన్నగారి హృదయాన్ని మాత్రమే కాదు, మా హృదయాలను కూడా గెలుచుకున్నారు అనింది నవ్వుతూ. పురుషోత్తం గారి కళ్ళు చెమర్చాయి. కానీ ఇది నటన కాదు. వారు వెళ్ళిన తర్వాత విక్రమ్ గారు రాధిక వైపు చూసి, రాధిక, దీపక్ కుటుంబం నాకు నచ్చింది. నీ నిర్ణయం ఏమిటి అడిగారు. నాన్న, నాకు దీపక్పై మరియు అతని తండ్రిపై పూర్తి నమ్మకం ఉంది. వారు నన్ను బాగా చూసుకుంటారని అని రాధిక అనింది. రాధిక తల్లికి కూడా దీపక్ నచ్చాడు. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ గారు పురుషోత్తం గారికి ఫోన్ చేసి సంబంధానికి అంగీకరించారు. రాధిక మరియు దీపక్ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడితో ఆట ముగిసిపోదు. అసలు పరీక్ష ఇంకా ఉంది. 1 నెల తర్వాత పెళ్లి తేదీ నిర్ణయించబడింది. వివాహ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. దీపక్ మరియు రాధిక ఈవెంట్ ఆర్గనైజర్ సహాయంతో బంధువుల కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పెళ్లికి 2 వారాల ముందు ఒక రాత్రి పురుషోత్తం గారు జ్వరం రావడంతో నీరసంగా ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. కానీ రాత్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. మొదట కొంచెం తలనొప్పి, తర్వాత వాంతులు. ఇది గమనించిన దీపక్ ఆలస్యం చెయ్యకుండా వారిని తన కారులో కూర్చోబెట్టుకుని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి బయలుదేరాడు. ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశాడు. డాక్టర్ పరీక్షించి మందులు ఇచ్చారు మరియు కొద్దిసేపటిలో పరిస్థితి మెరుగుపడడం మొదలయ్యింది. దీపక్ రాత్రంతా వారి దగ్గరే కూర్చున్నాడు. మరుసటి ఉదయం పురుషోత్తం గారి పరిస్థితి స్థిరంగా మారినప్పుడు డాక్టర్లు వారిని ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. డాక్టర్ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా దీపక్ పురుషోత్తం సంరక్షణలో ఏ లోపం చెయ్యలేదు. కొన్నిసార్లు వేడి సూప్, కొన్నిసార్లు తేలికపాటి కిచిడి. దీపక్ ఒక కొడుకు తన తండ్రికి సేవ చేసినట్టు పురుషోత్తం గారికి తన చేతులతో తినిపించేవాడు. మరుసటి రోజు మధ్యాహ్నం రాధిక పురుషోత్తం గారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చింది. పురుషోత్తం గారితో ఆప్యాయంగా పలకరించింది. మీరిద్దరూ సొంత తండ్రిలా నన్ను చూసుకుంటున్నారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు పురుషోత్తం గారు. తెలియకుండానే ముగ్గురు అపరిచితులు ఒక కుటుంబంలా మారిపోయారు. చివరకు దీపక్ మరియు రాధిక మరియు పురుషోత్తం గారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు అంతా బాగానే జరుగుతోంది. కానీ బహుశా ప్రతి ప్రేమ కథ దాని అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. వరుడు వధువు పూలదండలు మార్చుకునే వేడుకకు కొద్దిసేపటి ముందు అమ్మాయి వైపు నుండి గుంటూరు పక్కనే తాడికొండ నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి అకస్మాత్తుగా పురుషోత్తం వైపు చూడడం మొదలుపెట్టాడు మరియు పదే పదే కళ్ళు చిట్లించి వారి వైపు చూస్తూనే ఉన్నాడు. తన పక్కన నిలబడిన విక్రమ్తో, ఈ పెద్దాయన ఎవరో మీకు తెలుసా
అప్పుడు విక్రమ్ ఇలా అన్నారు, సంతోష్ గారు, వీరే పురుషోత్తం గారు, దీపక్ తండ్రి. మంగళగిరిలో ఉండేవారు. ముందు జనరల్ స్టోర్ చూసుకునేవారు. ఇప్పుడు దీపక్తోనే ఉంటున్నారు అని విని ఆ పెద్దాయన ఆశ్చర్యపోయారు. ఖచ్చితంగా కాదు. పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ కూర్చున్న ఇతను నాకు బాగా తెలుసు. అతను మంగళగిరిలో కాదు, తాటికొండలో ఉంటాడు. అతను జనరల్ స్టోర్ యజమాని కాదు. ఒకప్పుడు అతనిది చిన్న కిరాణా దుకాణం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. చాలా సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉంది. అతని కొడుకు పేరు సంజయ్, మరియు అతను వివాహితుడు అన్నారు ఆ పెద్దాయన. మీరు జోక్ చేస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగారు విక్రమ్. నేను జోక్ ఎందుకు చేస్తాను? నమ్మకపోతే మీరే అడగండి, అప్పుడే నిజం తెలుస్తుంది. విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. అతను ఆలస్యం చెయ్యకుండా మండపానికి చేరుకున్నాడు. పూలదండల వేడుక ప్రారంభం కాబోతుండగా ఒక కఠినమైన స్వరం అందరి హృదయాలను వణికించింది. అంతా ఇక్కడే ఆపండి. దీపక్ భయపడ్డాడు. ఏం జరిగిందంకుల్? విక్రమ్ గొంతు పెంచాడు. నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం? మరియు ఈ పెద్ద మనిషి? అంకుల్, నేను మీకు అంతా నెమ్మదిగా చెబుతాను అని దీపక్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. విక్రమ్ రాధిక వైపు చూశాడు. ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. మండపంలో నిశ్శబ్దం అలుముకుంది. అతిథులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొద్ది క్షణాల క్రితం సంతోషాల పండుగలా ఉన్న పెళ్లి ఇప్పుడు రద్దు అయ్యే స్థితికి చేరుకుంది. పురుషోత్తం ఒక నిట్టూర్పు విడిచారు. అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నారు. కానీ దీపక్ మరియు రాధిక గుర్తుకు వచ్చారు. విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ గారు, జరిగినదంతా చెబుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. విక్రమ్ గారు కోపంగా, చెప్పడానికి ఏం మిగిలి ఉంది? మీరు మమ్మల్ని మోసం చేశారు. నా కుమార్తె భవిష్యత్తుతో ఆడుకున్నారు. పురుషోత్తం తలదించుకున్నారు. విక్రమ్ గారు, నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. నేను కేవలం ఒక బంధాన్ని కాపాడడానికే ప్రయత్నించాను. దీపక్ నా సొంత కొడుకు కాదు, ఇది నిజం. కానీ సొంత కొడుకు కంటే ఎక్కువయ్యాడు. నేను అతన్ని మరియు అతను నన్ను హృదయపూర్వకంగా స్వీకరించాము. నిజం, ఈ అబ్బాయి అనాథ. అతను చాలా కష్టపడి జీవితంలో ఈ స్థాయికి చేరుకున్నాడు. అతనిది ఒకే ఒక కోరిక, రాధికతో జీవితం పంచుకోవాలని. మరియు నేను ఒక తండ్రిని. నా సొంత ఇంట్లోనే నాకు గౌరవం లేదు. నా సొంత కొడుకు నన్ను తిరస్కరించాడు. ఎటు వెళ్లాలో తెలియని సమయంలో ఒక బంధం మమ్మల్ని కలిపింది. ఈ అబ్బాయి నాకు తండ్రి స్థానం ఇచ్చాడు. మండపంలో నిశ్శబ్దం అలుముకుంది. పురుషోత్తం గారి గొంతులో అంత నిజాయితీ ఉంది. అతిథుల కళ్ళు చెమర్చడం మొదలుపెట్టాయి. నేను మీతో అబద్ధం చెప్పాను. దానికోసం నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. కానీ ఈ అబద్ధం మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఈ ఇద్దరు పిల్లల సంతోషం కోసం చేశాను. దీపక్ కంటే మంచి అబ్బాయి మీకు ఎక్కడా దొరకడు. ఇది నేను నమ్మకంగా చెప్పగలను. రాధిక మరియు దీపక్ ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ నిజమైనది మరియు అందువల్లే ఈరోజు నేను వారి కోసం నిలబడ్డాను. మీరు కోరుకుంటే నన్ను ఇక్కడి నుండి వెళ్ళగొట్టవచ్చు. కానీ ఈ పిల్లల సంతోషాన్ని లాక్కోకండి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న రాధిక, నాన్న, అంకుల్ చేసింది నా కోసం మరియు దీపక్ కోసం, మరియు మేము చెప్పడం వల్లే చేశారు. ఎందుకంటే దీపక్ మరియు నేను ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నాము. మీరు దీపక్ను నా నుండి వేరు చేస్తే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. విక్రమ్ ముఖం ఇంకా కోపంతో గంభీరంగా ఉంది. అంతలో రాధిక తల్లి భర్త చెయ్యి పట్టుకొని ఇలా అనింది, చూడండి, పురుషోత్తం గారి మాటల్లో నిజం ఉంది. రాధిక సంతోషమే మనకు కావాలి. విక్రమ్ అక్కడే కుర్చీలో కూర్చున్నారు. తర్వాత ఒక నిర్ణయం తీసుకుని అకస్మాత్తుగా లేచి, పురుషోత్తం గారు, మీరు చేసింది తప్పు. కానీ మీ మాటలు మరియు ఈ పిల్లల ప్రేమ
నన్ను ఆలోచించేలా చేశాయి. నేను రాధిక సంతోషం కోసం ఒప్పుకుంటున్నాను, కానీ ఇది నా చివరి హెచ్చరిక. ఇకపై ఎటువంటి అబద్ధాలు ఉండకూడదు. మండపంలో సంతోషం వెల్లివిరిసింది. రాధిక తన తల్లిని కౌగలించుకుంది మరియు దీపక్ పురుషోత్తం వైపు సంతోషంగా చూశాడు. పూలదండలు మార్చుకునే వేడుక మళ్లీ ప్రారంభమయ్యింది మరియు పెళ్లి చాలా వైభవంగా మరియు సంతోషంగా జరిగింది. పెళ్లి తర్వాత రాధిక దీపక్ భార్యగా అతని ఇంటికి వచ్చింది. దీపక్ ఇల్లు ఇప్పుడు ప్రేమ మరియు నవ్వులతో ప్రతిధ్వనిస్తోంది. రాధిక ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది. కానీ 3వ రోజు ఉదయం రాధిక తన గది నుండి బయటికి వచ్చినప్పుడు ఆమె చూపు పురుషోత్తం గది వైపు వెళ్ళింది. తలుపు తెరిచి ఉంది మరియు గది ఖాళీగా ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. దీపక్, ఆమె ఆందోళనగా పిలిచి విషయం చెప్పింది. దీపక్ ఇటూ అటూ చూశాడు, కానీ పురుషోత్తం గారు ఎక్కడా లేరు. మంచం మీద ఒక చిన్న కాగితం ముక్క మరియు కొంత డబ్బు ఉంచారు. దీపక్ వణుకుతున్న చేతులతో కాగితం తీసుకుని చదివాడు. దీపక్, రాధిక, తండ్రి పాత్ర పోషించడానికి మీరు నాకిచ్చిన 10,000 రూపాయలివి. కానీ నాకు అవి అవసరం లేదు. మీతో గడిపిన ఈ కొద్ది రోజుల్లోనే నేను నా జీవితాన్నంతా జీవించినంత ప్రశాంతతను పొందాను. మీరు నాకు నా ఇంట్లో కోల్పోయిన గౌరవం మరియు ప్రేమను ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను మీకు భారం కావాలనుకోవడం లేదు. మీ కొత్త జీవితం ప్రారంభమయ్యింది. దానిని స్వేచ్ఛగా జీవించండి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. పురుషోత్తం. రాధిక కళ్ళ నుండి కన్నీళ్లు కారడం మొదలుపెట్టాయి. మామయ్య గారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆమె గొంతు వణుకుతోంది. లేదు రాధిక, వారు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు. మనం వారిని వెతుకుదాం. ఆలస్యం చెయ్యకుండా దీపక్ మరియు రాధిక వారిని వెతకడానికి బయలుదేరారు. వారు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రతి చోటా చూశారు, కానీ పురుషోత్తం గారు కనిపించలేదు. చివరకు వారు పురుషోత్తం గారిని ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా చూశారు. నాన్నగారు, దీపక్ గొంతులో బాధ మరియు ఉపశమనం కలిసి ఉన్నాయి. అతను మరియు రాధిక వారి ముందు చేతులు జోడించి నిలబడ్డారు. మీరు మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తున్నారు? పురుషోత్తం గారు వారి వైపు చూశారు. దీపక్, నా జీవితంలో నేను కోల్పోయిన గౌరవాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నీ పెళ్లి అయిపోయింది. నీ జీవితం బాగుపడింది. కానీ నేను ఇప్పుడు ఒక ముసలివాడిని. నేను మీకు భారం కావాలనుకోవడం లేదు. రాధిక కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. మామయ్య గారు, మీరు భారం కాదు, మా బలం. జీవితాంతం మీరు మా తండ్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరు మా ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. దీపక్ గొంతు తడారిపోయింది. నాన్నగారు, నేను అనాథను. నాకు ఎప్పుడూ ఎవ్వరూ లేరు. గడిపిన కొద్ది రోజుల్లోనే మీరు నాకు జీవితాంతం నేను ఆరాటపడిన ప్రేమ మరియు ఆప్యాయతను ఇచ్చారు. నాకు మరియు రాధికకు మీ అవసరం ఉంది. మేము మీరు లేకుండా అసంపూర్ణులం. పురుషోత్తం కళ్ళు నిండిపోయాయి. దీపక్ మరియు రాధిక వారిని తమతో ఉంచుకోవడానికి తహతహలాడుతున్నారు. ఒక అపరిచితుడు నన్ను ఇంతగా సొంత మనిషిగా భావిస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతని గొంతు వణుకుతోంది. రాధిక వారి చేతులు పట్టుకొని ఇలా అనింది. మామయ్య గారు, అపరిచితులు కాదు, మేము మీ సొంత వాళ్ళం. ఇక ఇంటికి వెళ్దాం. మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదలమని మేము వాగ్దానం చేస్తున్నాం. చివరికి వారు అంగీకరించారు. దీపక్ మరియు రాధిక వారిని కౌగలించుకున్నారు. మరియు తర్వాత వారందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చారు. రోజులు గడుస్తున్నాయి. అసలు మిమ్మల్ని మీ కొడుకు ఎందుకు తిరస్కరించాడు? ఒకనాడు భోజన సమయంలో దీపక్ అడిగాడు. జరిగినదంతా చెప్పి పురుషోత్తం గారు కన్నీటి పర్యంతమయ్యారు. మీరు ఇలా ఏడవకండి నాన్న. సంజయ్కి బుద్ధి వచ్చేలా చెయ్యండి. మరుసటి వారం రోజులకి ఉదయం 2 వ్యక్తులు
దీపక్ ఇంటి తలుపు తట్టారు. రాధిక తలుపు తెరిచింది మరియు ఎదురుగా సంజయ్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం విచారంగా ఉంది మరియు కళ్ళు పశ్చాత్తాపంతో నిండి ఉన్నాయి. నేను సంజయ్. నాన్నగారు ఇక్కడ ఉన్నారా? అతను అడిగాడు. రాధిక వారిని లోపలికి పిలిచింది. పురుషోత్తం ఆ సమయంలో ఇంటి వరండాలో దీపక్తో కలిసి కూర్చొని టీ తాగుతున్నారు. సంజయ్ ప్రీతిని చూడగానే సంజయ్, అతని గొంతులో ఆశ్చర్యం మరియు బాధ కలిసి ఉన్నాయి. సంజయ్ వారి పాదాలపై పడిపోయాడు. నాన్నగారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తిరస్కరించాను. మీ గౌరవం మట్టిలో కలిసిపోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాను. కానీ మీరు ఇంటిని ఖాళీ చేయమని కోర్టు నోటీసులు పంపారు. చిన్న ఉద్యోగంతో ఇంటి బాడుగా కట్టుకోలేను. అంతలో భర్తతో వచ్చిన ప్రీతి, మమ్మల్ని క్షమించండి మామయ్య. ఇక నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళగలము? మీ మనవడి కోసమైనా మీరు మాతో పాటు రండి అని అడిగింది ప్రీతి. అవును నాన్న, మాతో పాటు మన ఇంటికి రండి అడిగాడు సంజయ్. పురుషోత్తం సంజయ్ వైపు చూసి, నేను ఇప్పుడు ఇక్కడ నా కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. ఈ ఇద్దరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. వారు నాకు ప్రేమను, గౌరవాన్ని ఇచ్చారు. వారు లేకుండా నేను అసంపూర్ణుడిని. కానీ సంజయ్ మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. నాన్నగారు, మీరు చెప్పిన ప్రతి మాట వింటాను. దయచేసి ఇంటికి రండి. లేదు సంజయ్, ఇక నా నిర్ణయం మారదు. కానీ నేను బంటిని కలవడానికి తప్పకుండా వస్తాను. మరియు ప్రతి నెల 10,000 రూపాయల బాడుగ చెల్లిస్తే నా ఇంట్లో ఉండండి లేదా ఇల్లు ఖాళీ చేయండి. కానీ నాకు అవసరం లేని చోటికి తిరిగి నేను రాను. ఇప్పుడు గౌరవం ఎక్కడ దొరుకుతుందో నా చివరి శ్వాస కూడా అక్కడే తీసుకుంటాను అన్నారు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ కథ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా షేర్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.